Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వల్ల సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ రెండవ రోజు కళ్లకు నల్లగంతలు నిరసన దీక్షను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, పి వెంకటలింగం, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, సీనియర్ నాయకులు కృష్ణయ్య, ఆదాము, మురళి, సతీష్లతో పాటు 100 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులు నిరసన బాట పట్టడం జరిగింది. వీరి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ గత సంవత్సర కాలంగా చేస్తున్న జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ లో పనిచేసేటువంటి వాల్ ఆపరేటర్లు అయితేనేమి, ఎలక్ట్రికల్ వాళ్ళైతేనేమి, వీళ్ళందరికీ జీవో నెంబరు 36 ప్రకారము 21,000 వేతనాలు ఇవ్వాలని, షరతులు లేకుండా సూపర్ 6 పథకాలను వర్తింపజేయాలని, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఆప్కాస్ రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా ఇప్పటికే మున్సిపాలిటీలలో పనిచేస్తూ చనిపోయినటువంటి మున్సిపల్ కార్మికులకు ఎక్స్గ్రేషియా 7 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తామని చెప్తుందో మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి, ఈ న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో 22 రోజుల పాటు సమ్మె చేస్తే, మేము అధికారంలోకి వస్తే మీ చీకట్లో బ్రతుకులను వెలుగులోకి తీసుకువస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు అయితేనేమి ఎక్కడ చూసినా కూడా మున్సిపల్ కార్మికులు కలిసిన చోటల్లా హామీలు ఇవ్వడం జరిగింది. అయితే గత సంవత్సర కాలంలో పరిష్కారం చేయండి, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే ఏమాత్రము నోరు మెదపడం లేదు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, అధికారంలోకి రాకముందుకు మరో మాట చెప్పడము చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చినటువంటి హామీలను, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి సమ్మెకాలంలో చేసినటువంటి ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని, లేకుంటే ఈ నెల జూలై 4వ తేదీన చేపట్టేటువంటి చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పేసి సిఐటియుగా హెచ్చరిస్తున్నాము.